జగన్మోహన్ రెడ్డి గారితో విధి ఫుట్బాల్ ఆడేస్తుందండి. మామూలుగా కాదు. ఎదుటోళ్ళ మీద ఏదైతే ఈయన అబాండాలు వేసాడో, ఏదైతే వక్రీకరణలు చేశాడో అవన్నీ తిప్పికొట్టేస్తున్నాయండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకు నోటు అనేవారు. అక్కడ ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు లేరు. అక్కడ ఆయన నిందితుడు అని నిరూపించే ఏ ఒక్క ఆధారం కూడా లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయి అని చాలా బేభత్సంగా ఇచ్చేసేవారండి. ఇప్పుడు చూడండి, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి, రోజా అండ్ గ్యాంగ్ అంతా సీటుకు నోటు కేసులో అడ్డంగా దొరికించారు. పక్కా వీడియో ఎవిడెన్స్తో పాటు ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి, ఆ మహిళ మరి ఎవరో కాదు, వైసీపీ కౌన్సిలర్ అట, వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి అట, మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి, సొంత పార్టీ ఆవిడే. ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు చేశారు అంటే అది ఆరోపణ అనుకోవచ్చు. ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద చూడండి, కేవలం వైసీపీ వాళ్ళు చేస్తారు. టీడీపీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడారు, ఎందుకంటే ఆయన నిజాయితీ నిబద్ధత అంత గొప్పది కాబట్టి. కానీ జగన్ గారి పార్టీలోనే, జగన్ గారి పార్టీ అభ్యర్థే సీటుకు నోటు కేసులో రోజాని ఎలా ఇరికించేసిందో, రోజా ద్వారా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని ఎలా సంకన ఆగించిందో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ప్లేసు తిరుపతి ప్రెస్ క్లబ్. గతంలో మా జగన్ బ్రో కోసం తిరిగినప్పుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో నేను కూడా జగన్ బ్రోకి అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టాను కాబట్టి నాకు ఈ ప్రెస్ క్లబ్ బాగా పరిచయం అనమాట అండి. రెండోసారి ఆ మహిళ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దామండి. నుంచి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి 17 వార్డు కౌన్సిలర్. నేను 22 వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎనామిస్ అయ్యాను. ఎనామిస్ అయిన తర్వాత నన్ను మా ఊళ్ళంతా ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎనామిస్ చేశారు. నన్ను నా మేడం దగ్గర కలిశాను. ఎనామిస్ అయిన తర్వాత మేడం కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పారు. చెప్తే అన్నను కలువు అని చెప్పారు. ఈవిడి మున్సిపల్ ఎలక్షన్లో ఎనానమస్గా గెలిచిందట, ఏకగ్రీవంగా. ఎస్సీ మహిళ. అది ఆ చైర్మన్ పోస్టు ఎస్సీకి రిజర్వ్ అయి ఉందట. కాబట్టి ఇక నేను ఒక్కదాన్ని ఎనానమస్గా గెలిచాను కాబట్టి ఆ చైర్మన్ పదవికి నేనే అర్హురాలని చెప్పి ఆవిడ ధీమాగా ఉంది. వెళ్ళిందట రోజా గారి దగ్గరికి. అమ్మ మరి ఏంటి, మరి నేను ఇలాగా ఎనానమస్గా గెలిపించారు నన్ను, మరి ఆ చైర్మన్ పదవి సంగతి ఏంటి అని అడిగిందట. అడిగితే చాలా పెద్ద పద్ధతిగా చెప్పే మా రోజక్క, ఇంకా సతీ సావిత్రి తర్వాత నేనే అని చెప్పే మా రోజక్క, ఎదుటోళ్ళు అందరూ కూడా దుర్మార్గులు, అవినీతి పరులు అని చెప్పి మా రోజక్క ఏమన్నదట తెలుసండి, రండి చూపిస్తాను. పుత్తూరుకి ఇన్ఛార్జ్ అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిసి అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అక్క అన్నదట, ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి, మనం వెళ్తామంటే పోలీసు వాళ్ళు ఎవరన్నా, అందరూ కాదు కొద్దిమంది కరప్టెడ్ పోలీసులు ఉంటారు, వాళ్ళు మన బండి ఆపుతారు. బండి ఆపినప్పుడు కాగితాలు తీ అంటారు. అన్నప్పుడు మనం కాదంటే నెల డబ్బులు ఇవ్వబోతుంటే వాళ్ళు తీసుకోరు. ఆ పక్కన ఎవడో కిల్లి కొట్టుడు ఉంటాడు, ఆ కిల్లి కొట్టుడు దగ్గర ఆడు పిలుతాడు మనల్ని, డబ్బులు ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వని. అలాగే పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఎవరైనా ఒకళ్ళిద్దరు లంచం తీసుకునే మన సోదరులు ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడు లంచం తీసుకోరు. అటెండర్ చేతో లేకపోతే ఇంకొక అసిస్టెంట్ చేతో, వీళ్ళ చేత మాత్రమే. సేమ్ అలాగే మా రోజుకు కూడా క్యాష్ పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఒకటి మాట్లాడు అన్నారట. అక్కడికి వెళ్ళిన వెంటనే అతను వెంటనే ఫిగర్ చెప్పేసాడట. రండి. అన్న కుమార్ స్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా, రిజర్వేషన్ ఉంది, అన్ని అర్హతలు ఉన్నా సరే డబ్బులు ఇస్తేనే అన్నాడట. మరి ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే మరి తెలుగుదేశం పార్టీ వదిలేదులేమో చైర్మన్ పదవి. చూడండి డబ్బుల కోసం. ఇది వైసీపీ నైజం. ప్రతి ఒక్కడూ అందులో కరప్షన్ కింగే. యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అని చేశాడు, మనం ఇది చేస్తే మనల్ని ఏమంటాడు, అడగగలడా అనేది ఏమో వెళ్ది. జగన్ అనుకో ఒకవేళ తెలిసినా అప్పుడు ఆయన అడిగామనుకో, ఆ బొక్కలు 70 లక్షల కింద అంటున్నావు, నువ్వు 1,000 కోట్లు దొబ్బావు కదా అని నన్ను ఎక్కడ అంటాడో అని తేలుగుట్టిన దొంగలాగా అన్న కూడా అడగడం. మరి ఈ గ్యాప్లో రోజాకు బాగానే అనికేసిందట. దాదాపుగా తక్కువలో అంటే 1,000 కోట్లు ఎంత ఉంటుందో అంటున్నారు ఇండస్ట్రీలో టాక్. ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. 40 lakhs ఇచ్చిందట, 40 లక్షల రూపాయలు 3 విడతల్లో. మరి రోజాకి బెంచ్ గారు కొన్నది ఇంటర్ చదివి కుర్రోడు కంటే మరి ఊరికేనా, మరి ఎలా వస్తుంటే బెంచ్ గారు ఏంటండి, చార్టెడ్ ఫ్లైట్ కొన్నది ఈసారి. అంటే ఈ పాటికే కొనేసును, వాళ్ళే వెళ్ళి ఏడుతారని చెప్పి, లేకపోతే బయట ఇలా గోల్ చేస్తారు, నేను అవినీతి పరురాలని అందరికీ తెలిసిపోద్దని ఆగుంటుంది. కానీ ఇదేంటి, ఒక చిన్న డీల్లో 40 లక్షలట. ఓరి అమ్మ, ఆ 40 లక్షలు మళ్ళాటి వాళ్ళు సంపాదించాలంటే మనం మన జీవితంలో చూడగలమో లేదో. రోజాక కొట్టేవాక ఛాన్స్ నువ్వు తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు, చైర్మన్ సీట్ వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా 40 లక్షలు తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తారట. అంటే 40 లక్షలు ఇచ్చిన ఆవిడకి ఇవ్వలేదంటే వేరే వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర తీసుకుని ఉంటారు. తక్కువ 1 కోటి 2 కోట్లు తీసుకుని ఉంటారు కదా. పదవి ఒకటే కానీ ఆఫర్లు వేరే.
ఈవిడ బయటపడింది. బయటపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దగ్గర ఒక్క చైర్మన్ పోస్ట్ని చూపించే నాకు తెలిసి అక్కో 10 కోట్లని కేసు ఉంటుంది. ఓ చైర్మన్ పోస్ట్కి ఎంత వేసిందంటే మరి మిగతా చైర్మన్ పోస్టులు, జడ్పీటీసీ పోస్టులు, ఎంపీటీసీ, ఓ అమ్మోయ్ ఇక లెక్కట్లేము. ఇంకా రోజక్క దగ్గర ఉన్న డబ్బు ఈ విధంగా చేశారు మమ్మల్ని, ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారు. అంటే రెండోసారి ఇస్తాను, 2 years తర్వాత ఇస్తా అని చెప్పారు నాకు. ఓహో 2.5 years లెక్కిదా? అంటే జగనన్న మినిస్టర్లకి 2.5 అంటాడు కదా, అంటే డబ్బులు తీసుకుని 2.5 ఇస్తాడు. కుమ్ముకుంటారా మీరు? మాకు ఇచ్చిన డబ్బులన్నీ సంపాదించుకోండి అంటారు. మళ్ళీ ఇంకొకటి దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ అమ్ముకుంటారు. బా సూపర్ కదండి ఇది. ఎవరికన్నా ఒక మంత్రి సీట్ ఒకసారి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అన్న అయితే 2 సార్లు అమ్ముకున్నాడు. మళ్ళీ గెలిచేయడానికి ఈసారి 4 సార్లు 5 సార్లు అమ్ముకుంటాడు. సంవత్సరానికి ఒకడు మంత్రి పదవి రండి, మంచి అవకాశం, మించిపోతే దొరకదు. ఒక మంత్రి పదవి కావాలంటే 100 కోట్లు, ఒక ఎమ్మెల్యే సీట్ కావాలంటే ఇంత అని ఫిక్స్డ్ రేట్ పెట్టేస్తాడు. ఈసారి ఫిక్స్డ్ రేట్ పెట్టి హ్యాపీగా అమ్మేసుకుంటాడు. అయితే లెక్కనే చూడండి. అందుకట 2.5 ఇంతకే ఒకవేళ మంత్రి అయితే 5 సంవత్సరాలు ఉంటాడు, చైర్మన్ అయితే 5 సంవత్సరాలు ఉంటాడు కదా అనుకునేవాళ్ళు. రాజ్యాంగం అదే చెప్పింది. కానీ అన్న వచ్చాక ఒక చైర్మన్ పోస్ట్ని 2 సార్లు ఎలాగ అమ్ముకోవాలి, ఒక మంత్రి పదవిని 2 సార్లు ఎలాగ అమ్ముకోవాలి. బా మళ్ళీ వచ్చాడు 5 సార్లు అమ్ముకునే స్కీమ్ కనిపెడతాడు మా జగనన్న. తర్వాత 2 years తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను. మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు, ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంకా చెప్పి అంటే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొకరికి అమ్ముకున్నారు. ముందు ఆల్రెడీ ఇవిడికి ఇస్తానని ఒకరికి అమ్మేశారు. 2.5 తర్వాత ఇస్తా అన్నారు ఇవిడికి. అప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత ఇవిడికి ఇవ్వలేదు. మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. రెడీ అమ్మ ఒక్క పదవిని ఎంతమందికి అమ్మేస్తున్నారా బాబు? ఏదో చూడండి, రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఉంటారు కొంతమంది. ఒకే స్థలాన్ని 10 మందికి చేస్తారు రిజిస్ట్రేషన్. అలాగే వీళ్ళు ఒకే పదవిని 10 మంది 20 మందికి అమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు అమ్మ పొలిటికల్ మాఫియాకి తెరదీశారండి. చాలా కొత్త విధానాలు ప్రవేశపెట్టారు. కరప్షన్ చేయటం ఎలా భలే ఉందండి ఇది. డిమాండ్ అన్నీ అయిపోయినాయినా, టైం అంతా అయిపోయింది. కొద్దిన నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని, దయచేసి ఇప్పించేయండి అని అడిగాను. ఇది ఎలక్షన్ అయిపోయాక ఇస్తారా? ఏ ఎలక్షన్ అయిపోయాకమ్మా? ఈ అసెంబ్లీ ఎలక్షనా లేకపోతే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయాక? మున్సిపల్ ఎలక్షన్ అయిపోయాక మళ్ళీ పదవులు చేతిలో ఉండవు. ఇక పోనీ లేదంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయాక వీళ్ళు ఎలాగో ఓడిపోతున్నారు, అప్పుడు వీళ్ళు చేతిలో ఉండదు. ఎలక్షన్ అయిపోయాక ఇస్తానన్నట. ఇది మన అంగన్వాడీ అక్క చెల్లెలకి జూన్లో ఇస్తానన్నట. అంటే అప్పటికి ఎలక్షన్లు అయిపోతాయి, వీళ్ళు ఉంటారేటి. కానీ పాపం కొంతమంది నమ్మారట అందులో. మరి ఆ విషయం తర్వాత మాట్లాడదాం మనం. ఎలక్షన్ అయిపోయాక పదవి ఇస్తానన్నట అండి. ఇచ్చోండి, ఇది ఎంత గొప్ప స్కీమ్ కదండి బాబు, ఇవన్నీ స్కామ్లు ఇవి. అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది. ఈరోజు 2 నెలలు టైం అడిగాడు. 2 నెలలు టైం ఇచ్చాము. 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నాం ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకా ఇంకొక నెల పట్టిన రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతారో నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. రోజా వాళ్ళ అన్నగారు మెసేజ్ పెట్టినా కూడా పట్టించుకోలేదు. ఇంక పని అయిపోయింది కదా. ఒకే చైర్మన్ సీటు 10 మందికి అమ్మేసింది. అమ్మేసిన డబ్బులన్నీ తీసి లెక్కెట్టుకోవడంలో బిజీగా ఉంటుంది. ఫోన్ పక్కనెట్టు ఉంటుంది. మెసేజ్ చూసి రిప్లై ఇవ్వడానికి వాడికి ఖాళీ ఉండదు. భలేదన్నమ్మా, మెసేజ్ నువ్వు పెట్టినండి చూసేస్తుంది ఏంటి, చూసి రిప్లై ఇచ్చేస్తుందా? చూడడం అయితే చూస్తుంది. అలాగా ఇక్కడ లెక్క జరుగుతూ ఉంటుంది. మరి చేతులు ఖాళీ ఉండద్దా? ఏ రోజు కాదు. ఒక్క చైర్మన్ పోస్టులోనే దాదాపు 10 కోట్లు 15 కోట్లు మా అక్క జేబులోకి వచ్చేస్తే మరి మిగతా అన్నింటిలో ఎన్ని దారులు వచ్చి ఉంటాయి డబ్బులు? ఆ డబ్బులు లెక్కెట్టుకోవాలి కదా. నువ్వు రిప్లై ఇవ్వలేదని బాధపడతావు. భలే దానిలో ఉన్నావు నువ్వు. నేను ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్ సహా మా దగ్గర ఉంది. ఫస్ట్ 20 లక్షలు ఇచ్చాము, మా ఇంట్లో వచ్చి తీసుకోమన్నారు. అన్న ఏమన్నాడంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి, ఎవరంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చే లేదు, మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేను ఇవ్వాలి, వద్దనుకోవాలని నేను వద్దనుకోవాలి, కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు. సరే ఇంకా వాళ్ళతో ఎందుకు, వాళ్ళు ఇస్తానంటున్నారు కదా, నమ్మించినారు మమ్మల్ని. నమ్మించాక అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము. ఆయన వచ్చి తీసుకోపోయాడు మా ఇంట్లో. సర్టిఫికేట్ ఇచ్చాము. ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము. సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము, అరటికాయల వ్యాపారం చేస్తాము. అక్కడ మండి ఇక్కడికి వచ్చేటికి అర్జెంట్గా అన్నది అమౌంట్ అన్నాడు అనేసరికి మా ఆయన ఎత్తిపోయి ఇచ్చిన 2 సార్లు. దానికైతే ఎవిడెన్స్ లేదు. ఫస్ట్ ఇంట్లో ఇచ్చిన దానికి మాత్రం ఉంది. వీడియో ఎంత క్లియర్గా చూపిస్తుందో. ఆ డబ్బులు కట్టలు లెక్కెట్టుకుని సంచులో వేసుకున్నారు వైసీపీ నాయకులు. ఇది మా రోజా కంచర్లు. ఓడియమ్మ ఇంత డైరెక్ట్గా దొరికేశారా? జగనన్నకి చేయమనుకుంటున్నట్టు కూడా ఉండదు. కాసుకోండి. ఎందుకంటే ఈవిడ చైర్మన్ పోస్టులు అమ్ముకుంది, ఆయన మినిస్టర్ పోస్టులు అమ్ముకుంటాడు, ఆయన రాజ్యసభ పోస్టులు అమ్ముకుంటాడు. రాజ్యసభ ఎంపీ ఈయన రిలయన్స్ వాళ్ళకి ఇచ్చాడు. అన్న తక్కువ అంటే ఒక 500 1000 ఈజీగా ఉంటుంది, గ్యారంటీ. లేదా ఆడేవాడో లోకల్ ఇక్కడికి ఎక్కడ రాజ్యసభ సీట్ అండి.
ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉంటేని వీళ్ళందరూ వదిలేసి వాళ్ళకి ఉత్తునెత్తాడా? తక్కువ అంటే 500, పర్లేదు అనుకుంటే 1000. అన్నేమో పెద్ద పెద్ద స్థాయిలో, చెల్లేమో ఈ మున్సిపల్ స్థాయిలో. బా అదిరిపోయిందండి కురుకురే ఫ్యామిలీ. అందుకే పాపం రోజమ్మ ఎస్సీలని మేమే ఎస్ఎస్టీలు కాదు, ఎస్ఎస్టీలకే దూరంగా ఉన్నాడు, మాకు దగ్గర రండి అని ఎన్ని మాటలన్నా కూడా సెల్లిని తెగ దీవించేస్తాడు అన్న. సెల్లి ఇలా కనపడిందని చాలా వాళ్ళని ఎత్తిపోయి వెళ్ళిపోతుంది అంతే. అన్నకి అంత ఇష్టం సెల్లి అంటే. ఎందుకంటే ఆయన చూసుకున్నట్టు అనిపిస్తుంది అనుకుంటా. ఈ సెల్లిని రోజే సెల్లిని చూసానంటే జగనానికి సేమ్ నాలాగే దున్నేస్తుంది అనుకుంటాడేమో మనసులో. భలే తయారయ్యారండి బాబు. మీకు ఇచ్చాను కదా నా ఫోటోలో. మా వార్డులోనే ఉన్నారన్నా. హరి జనరల్ వార్డు అన్న, రిజర్వేషన్ వార్డు కూడా కాదు, అది జనరల్ వార్డు. 3 రిజర్వేషన్ వార్డులు ఉన్నాయి, జనరల్ వార్డుకి ఇచ్చారు. చాలా తెలుగు చేసిందండి ఇవిడి. డబ్బులు ఇచ్చింది కానీ ఓకే పదవి వస్తుందంటే సర్లే అనుకుని ఆశపడతారు లేండి, అదేం మనం ఆన్లైన్. కానీ డబ్బులు ఇచ్చి చాలా క్లియర్గా తీస్తుంది వీడియో మొత్తం. అంటే ఆ టైంకి ఇవిడి ఇక వైసీపీయే, ఆ టైంకి ఇవిడి రోజాని నమ్మింది, జగన్ నమ్మింది, వైసీపీ కౌన్సిలరే. వీళ్ళ బుద్ధులు తెలుసు కాబట్టి ఎందుకన్నా మంచిదని అప్పుడే రికార్డ్ చేసి పెట్టింది ఆవిడ. ఇప్పుడు బయట పెట్టింది. ఇలా బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారండి. ఇంకా వాళ్ళు 1 by 1 వస్తూ ఉంటారు. ఇన్ని మోసాలు, ఇన్ని దారుణాలు చేసినోడు బయటకు వచ్చి అందరూ ఏకమైపోయారు, నన్ను ఒక్కడనే ఒంటరి చేశాడంటే మరి ఇలాంటి వాడిని ఒంటరి చేయరా? ఇలాంటి వాడిని ఒంటరి చేసి ఊరి చివరి నెట్టేయక, ఇలాంటి వాడిని ఒంటరి చేసి ఊరి నుంచి వెళ్ళేసేయక ఏం చేస్తారు? ముద్దెట్టుకుంటారా? ఇదేం దారుణం అండి బాబు. ఇంత దారుణంగా దొరికేసినా సిగ్గు లేకుండా అందరూ మళ్ళీ బయట తిరుగుతున్నారంటే అసలు ఏం బతుకండి బాబు వెళ్తాయి. అలా ఎవడని దొరికితే ఇంట్లోంచి బయట రారు. అరే మన పార్టీ బదనం అయిపోయింది, మన పార్టీ అంతా బ్యాడ్ అయిపోయింది, ఆ రోజా వాళ్ళ పార్టీ సర్వనాశనం అయిపోయిందని అని అనుకోవాలి. లేకపోతే రోజా అన్న కనీసం ఎలా దొరికేసాను రా బాబు అని బయటికి రాకుండా ఉండాలి. అస్సలు అయితే సిగ్గు కూడా ఉండదు వీళ్ళకి. బయట తిరిగేస్తారు. ఎస్ మేము అలాంటి వాళ్ళమే, మా అలాంటి వాళ్ళకి గెలిపించి మీరు తప్పు చేశారు, బొక్కలేదు మేమెందుకు సిగ్గుపడాలా అన్నట్టు ఉంటారు వాళ్ళు. మరి ఇప్పటికైనా 2024 కన్నా తెలుసుకోరు జనం. మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తారా అంటే వేసే పరిస్థితి అయితే లేదులేండి. ఎందుకంటే నేను చూసి 100 మందిని చూస్తే 100 మంది కూడా చీకొట్టి వాళ్ళే వైసీపీని. అయితే అన్నది ఇంకా రాక్షస ప్రయత్నం చేసేసుకుంటున్నాడు. అందరూ ఏకమైపోయిన నేను డబ్బులు వేస్తున్నాను. ఆ డబ్బుల కోసం ఆశపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే రోజుకు 30 రూపాయలు ముష్టుంటే చాలు, రాష్ట్రం అభివృద్ధి చెందకపోయినా, పిల్లలకు ఉద్యోగాలు లేకపోయినా, రాష్ట్రం అప్పుల పాలైపోయినా, మేము కొనే రేట్లు, నిత్యావసర వస్తువులు రేట్లు ఎక్కువ పెట్టుకున్నా, ఏది పచ్చిమందు కల్తీ మందు దాకా మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నా, మాకు ఆ 30 రూపాయలు చాలనుకునే ముష్టోళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అన్నకేస్తారండి.